నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయం పెంచేందుకు ఆధునిక యంత్రాలను అందిస్తున్నాం. గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు డ్రోన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వం అందించే రుణాలను రైతులకు సకాలంలో ఇవ్వాలి. గూడూరు 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన నూతన అధ్యక్ష డైరెక్టర్ల పదవీ బాధ్యతల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ క్లబ్ ఎన్ఎస్ఎన్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రతినిధులు, విద్యార్థినీలు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. 24 సొసైటీ ద్వారా రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను నూతన పాలకవర్గం అందించి సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని, టీడీపీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన పదవీ బాధ్యత స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 24 సొసైటీ నూతన పాలకవర్గ అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి మరియు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. దీంతో అధ్యక్ష, డైరెక్టర్ల పదవీ బాధ్యత స్వీకారోత్సవ కార్యక్రమం పట్టణంలోని 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు నాయకులు ఘన స్వాగతం పలికారు. సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు 24 సొసైటీకి ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేసి గుర్తింపు తీసుకువచ్చారని, నూతన కమిటీ ఇంకా బాగా పనిచేసి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను అందించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చాలా మంది పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు కూడా గూడూరు రాజకీయాలంతా ఆయన కొనసాగిల్లో జరిగేటివి. ఇందులో కానీ చెన్నూరు అంటే గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ ఆ మూడింటి వల్లే చెన్నూరు అంటే గుర్తింపు వచ్చింది. అప్పుడు మేము కూడా కౌన్సిల్ టికెట్ కావాలన్నా, ఎంపీటీసీ టికెట్లు కావాలన్నా, డిప్యూటీసీ టికెట్లు కావాలన్నా నేరుగా పెద్ద కూర్చుంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు దుర్గాప్రసాద్ గారు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందువల్లంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు. పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ పరిస్థితి లేదు. నేరుగా వచ్చి ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్లు చేస్తాడు, లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్లు చేస్తాడు. ఎందువల్లంటే ఆయన అక్కడాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము. కాబట్టి ఇది మొన్న ప్రధాన చెప్పాడు, గతంలో ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ గూడూరులో రాపూర్ ఎమ్మెల్యే అయినా గూడూరుని తన సొంత నియోజకవర్గంగా చూసుకొని మా అందరం కూడా నా మున్సిపల్ ఎలక్షన్లో మేము పైనకి జీప్ ధనం పెడతా ఉంటే లుంగి కట్టుకొని మొత్తం అన్ని మురికి వాడలు తిన్నటువంటి ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయన్ని ఖచ్చితంగా కలుసుకోవాలా. అందువల్ల ఇప్పుడే చెప్పారు, దాదాపు 28 కోట్ల టర్నోవర్తో ఈ యొక్క 24 సొసైటీ ఉందని చెప్పి కూడా సిఇఓ గారు, మన ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది. దాదాపు 1,34 లక్షల రూపాయల ఆదాయం కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మెంబర్స్ ఇన్యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇప్పుడే చదివారు. వాళ్ళందరూ ఒకసారి ముగ్గురు సభ్యులు పిలిచి మాట్లాడండి. వాళ్ళకన్నా యాక్టివ్ అయితే ఇంకా మంచిది. అయితే మళ్ళీ కొత్త ఓటర్లు చెప్పినప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క 24 సొసైటీలో పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇవ్వండి. ఇక్కడ పార్టీలు చూడద్దు, రైతులు చూడండి. ఇక్కడ తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ, ఇంకోట మనకు గుర్తు. నిజమైన రైతుకి మీరు
ఇక్కడ ఖచ్చితంగా లోన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి వేదిక నిలుసుకుని చెప్తున్నా, దయచేసి ఎవరైనా సరే ఏ పార్టీ కూడా సరే నిజంగా పేదవాడైతే. అనంతరం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మంచి సదుపాయాలతో ఉంటే మీరు ఏం కోరుకున్నా ఖచ్చితంగా చేస్తారు, పొరపాటుగా జరగదు. ఏదన్నా ఉంటే ఫోన్ నెంబర్ అక్కడనే పెడతాము, మీకు ఇక్కడ సమాధానం సరిగా లేకపోయినా మా ముగ్గురులో ఫోన్ నెంబర్లు పెడతాము. ఖచ్చితంగా మీరు అడగండి, మీరు అడిగిన వెంటనే అధికారులు సమాధానం చెప్పి చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఈ సొసైటీ చాలా పెద్దది. నాకు కూడా ఒక భయం ఉంది. ఈ రైతు మండలంలో 4 సొసైటీలు కలిపి ఒకే సొసైటీ చేసి పెద్ద సొసైటీకి నాకు ఎవరికి పదవులు, కానీ రైతులకి సక్రంగా ఎరువులు సబ్సిడీ ద్వారా ఎరువులు వస్తాయి. ఇట్లా మనం చేయగలమా? ఇంత తీసి అధికారులు మనం కూడా నేను ఎవరని అడిగారు. లేవంటే వీళ్ళు చెప్తే మా ఎమ్మెల్యే గారు చెప్పారు 374 రూపాయలు ఏదో ఉంది సార్ నాకు 2 రోజులు సొసైటీకి ఖచ్చితంగా మీరు చెప్తే అధికారులకి పర్యటించండి. ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను ఎవరని అడిగాను చెప్తానన్నాడు. నేనైతే మా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే నాకు భయం ఉంది, ఈ చేయగలమా ఈ రైతులకి ఇవ్వమని. నేను ఎప్పుడు అడిగినా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నూరు పిఠాపురం గోడౌన్లు ఉంటాయి, ఆ రైతులకి ఏంటంటే అక్కడ గోడౌన్స్ ఉంటాయి, అక్కడ పెట్టి ఇక్కడ రాకుండా కూడా ఇక్కడ టౌన్లో వాళ్ళకి బయట ఎక్కడ సదుపాయం ఉంటాయి. ఆ గోడౌన్లకు కూడా రహదారులు లేవు. నేను లెటర్ కూడా ఇస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి, ఆ రోడ్లు సరిగా లేవు, అవి ఏర్పాటు చేయించి మేము అడిగిన వెంటనే అధికారులు చెప్తే ఎంత ఎరువులు కావాలో అంత ఖచ్చితంగా ఇప్పించారు. ఈ సొసైటీ వల్ల రైతులకి ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కృషిగా ఉండి చేతితో అనుకూలంగా ఉండి రైతులకు అందుబాటులో ఉండి ఎరువులు అయితేనే లోన్లు అయితేనే తప్పకుండా పాటిస్తారని సహకార సంఘాల ద్వారా మేలు జరగాలని భారత ప్రభుత్వం అప్పట్లో ఈ సహకార సంఘాలని ఏర్పాటు చేసింది. ఈ సహకార సంఘాలు కాలక్రమేణా ఎంతో కొంత రైతులకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రైతులకి అనుకూలంగా రైతులకి ఏ విధమైనటువంటి అవకాశాలు తీర్చాలో అటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి ఇది జరగలేదు గత ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వం, తెలుగుదేశం రైతు ప్రభుత్వం, ఇక్కడ రైతులకి అనుకూలంగా. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, కరుణాకర్ రెడ్డి, రహీం, రవీందర్ రెడ్డి, రవి, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, మట్టం శ్రావణి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఆధునిక యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని, గత వైకాపా ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన డ్రోన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం నుండి వచ్చిన డ్రోన్ ను చిలుకూరు మండలం రైతులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక యంత్రాల ద్వారా వ్యవసాయం చేసుకుని ఆదాయం పొందేందుకు కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తుందన్నారు. పొలంలో మందులను పిచికారీ చేసుకునేందుకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రైతులకు టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వలేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో త్వరలో మరికొన్ని డ్రోన్లను అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చిన తర్వాత కొత్త విధానం, వ్యవసాయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళ సంబంధించిన మందులు ఆ పొలాల్లో చల్లుకునేందుకు ఒక అధునాతనమైనటువంటి సౌకర్యాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ క్రమంలో గూడూరు నియోజకవర్గంలో 4 డ్రోన్స్ ఇక్కడ మా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో, మా నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రాని మండలాలు కూడా త్వరలో కూడా డ్రోన్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ముఖ్యంగా చిలుకూరు మండలంలో పెద్దలు నాని గారి సహాయ సహకారం, అలాగే పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ డ్రోన్ను కూడా ప్రతిపాదనలో తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా గూడూరు కాన్స్టిట్యుయెన్సీ రైతులకు ఇబ్బంది లేకుండా కొత్తగా మానిటరింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా. కాబట్టి ఖచ్చితంగా రైతులతో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా పైన మాట్లాడి పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మాకైతే ఈ రోజుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గూడూరులో చాలా బాగుంది. ఇక్కడ కూడా చిన్న
ఇబ్బందులు జరిగినా మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇంకా మరికొందరు మాట్లాడారు. 5 సెట్లు బ్యాటరీ ఇస్తారు. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 ఎకరాల వరకు మనం కొట్టొచ్చు. ఎకరా 10 నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది. మన రైతులు మామూలుగా అయితే 1 ఎకరా 2 గంటల వరకు కొడతారు. అది కూడా మనుషులు వాళ్ళ బదులాడుకోవటం, ఈ ఫీల్డ్లో తిరగటం ఇబ్బందికరంగా ఉంటుంది. వరిలో అయితే ముఖ్యంగా ఇదైతే చాలా ఈజీగా 20 ఎకరాలు 1 గంటలో కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి రావచ్చు. అంత మంచి టెక్నాలజీ ఇది సబ్సిడీ 2 లక్షలు సబ్సిడీ, 8 లక్షలు సబ్సిడీ, 2 లక్షలు ఫార్మర్ షేరు, మొత్తం 10 లక్షలు దీని కాస్ట్. గవర్నమెంట్ మన బాబు గారు సీఎం గారు దీన్ని బుల్లోల గ్రామానికి మన పనేరెడ్డి నాయనికి ఈ డ్రోన్ని మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సబ్సిడీ దాంట్లో ఇవ్వటం జరిగింది. అలాగే రైతులందరూ కూడా ఈ డ్రోన్ని వినియోగించుకోవటం తెలుసుకుంటే మన వ్యవసాయం చేసేది ఈజీ అవుతుంది. కాబట్టి అందరూ ఎక్కువ వ్యవసాయం ఉండేవాళ్ళు ఈ డ్రోన్ని తీసుకొని 8 లక్షల సబ్సిడీ మన తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మంచి ఇది పెట్టాడు. దీంట్లో 8 లక్షల సబ్సిడీ, 2 లక్షలు మన పెట్టుకుంటే గంటలో 20 ఎకరాలు మన పిచికారీ చేయొచ్చు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచరామయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వినోద్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. గూడూరులోని DRW కళాశాలలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. రోటరీ క్లబ్ మరియు NSS యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ గురించి వక్తలు విద్యార్థినీలకు అవగాహన కలిగించారు. పట్టణంలోని DRW కళాశాలలో రోటరీ క్లబ్ మరియు NSS యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, విద్యార్థినీలు మొక్కలు నాటారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోటరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, చెట్లు తగ్గిపోతూ ఉన్నాయన్నారు. కొన్ని సంవత్సరాలకు మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని ఆయన వివరించారు. 2 NSS యూనిట్లు పెట్టి నడపడం అనేది చాలా బాధ్యతలు కూడుకున్నటువంటి విషయం. అలాగే NSS యూనిట్ నాకు తెలిసిన వరకు రోడ్డు కలిసి ఇక్కడ సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక సిబ్బందికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటేనే మనకు ధనామం గుర్తొచ్చినప్పుడు ఒక 3 లేయర్స్ కనిపిస్తాయి. చాలా ఫాస్ట్గా తీసుకుంటే జనాలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అంటే స్టేట్ ఆఫ్ నేచర్ బై అరిస్టాటిల్, ఆప్స్ కానీ, లాక్ కానీ, రూసో ఆ టైమింగ్లో కానీ తీసుకుంటే జనాభా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అంటే వాటిని ఏమంటారంటే సిటీ స్టేట్స్ అంటారు, నగర రాజ్యాలు అంటారు. ఆ టైమింగ్ కానీ చాలా పురాతనంగా తీసుకుంటే ఎక్కడ కూడా జనసాంద్రత చాలా తక్కువగా ఉండేది, చెట్లు ఎక్కువగా ఉండేవి. తర్వాత కాలక్రమేణా మిడిల్ ఏజ్కి వస్తే సమతుల్యత అవి సగం ఇవి సగంగా ఉండేవి. అక్కడ కూడా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇంకా పలువురు మాట్లాడారు. అక్కడ మనం అందించాలా, అలాగే మన దేశానికంటూ మనకంటూ ఒక సొంత రక్షణ వ్యవస్థ ఉండాలి. ఇతను చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో మనం అతని నుంచి ఇన్స్పైర్ చేసుకోవాల్సింది ఒకటి. చాలా మన చుట్టూ చెప్తూ ఉంటారు. వాటిని వల్ల మనం డిమోటివేట్ అవ్వకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా తెలుస్తాం. అందులో ఏంటంటే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుందాం, అక్కడి నుంచి తెచ్చుకుందాం, ఇక్కడి నుంచి తెచ్చుకుందాం, ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా, మనమే ఎందుకు చేయాలి. రోడ్ ట్రాక్ లో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు కూడా అందరూ కూడా ఈ సర్వీస్ మైండ్ పెంచుకోవాలని గతంలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను. ముఖ్యంగా ఏంటంటే రోటరీ క్లబ్ సరౌండింగ్ ఏరియాస్ లో లోకల్ కమ్యూనిటీకి ఎటువంటి అవసరాలు ఉంటే వాటిని మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. రోటరీ సేమ్ లైక్ ఇదే మాదిరి రోడ్ ట్రాక్ కూడా మీరు ఆలోచించి స్టూడెంట్స్ కి, యూత్ కి ఎటువంటి ప్రోగ్రామ్స్ అవసరం ఆలోచించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అటువంటి ప్రోగ్రామ్స్ మీరు కొన్ని టేకప్ చేయొచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే పూణే రైల్వే స్టేషన్ లో ఎక్స్క్లూజివ్ గా రోటరీ క్లబ్ ఒక గార్డెన్ మెయింటైన్ చేసి రోటరీ క్లబ్ దాన్ని అలాగే ఒక చెట్టు కొంతమంది స్పాన్సర్ చేస్తారు 100 చెట్లని, దాన్ని వాళ్ళ సంరక్షణలోనే ఒక 3 years ఇచ్చారు వాళ్ళకి. అలా చేస్తే చెట్లు మనం
90% మనం చేసిన ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని నా ఒపీనియన్. దీన్ని అందరూ అమలు చేయాలి. చెట్లు పెంచడం కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. కొన్ని ఈవెంట్స్ చెప్పారు డిఆర్ఆర్ గారు రోటరాక్ట్ తరఫున చేయవలసిన కార్యక్రమాలన్నీ అవన్నీ కూడా ఐ ప్రామిస్ దట్ వీ విల్ డూ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఆర్ మంత్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ దెన్ ఒక ఆగస్ట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోటరాక్ట్ క్యాలెండర్ ఫస్ట్ వీక్లో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నారాయణ డెంటల్ కాలేజ్ డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గూడూరు వాళ్ళతో ఒక మెగా డెంటల్ క్యాంప్ కాలేజ్లో ఫస్ట్ వీక్లో నిర్వహించడం జరుగుతుంది బోత్ ఎన్ఎస్ఎస్ అండ్ రోటరాక్ట్ వారి ఆధ్వర్యంలో. సో అది కూడా మొత్తం అంతా కూడా వాటి సహకారంతో ఇంకా ఏవైతే ప్రోగ్రామ్స్ చేయాలో అవన్నీ కూడా మేము తీసుకుంటాం. అలాగే సార్ ఇప్పుడే చెప్పారు పూణే రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్, అలాంటివి ఏదన్నా సరే మీ నోటీస్లో ఉంటే. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, దశరథరామరెడ్డి, మునిగిరీష్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీధర్, హనుమంతరావు, గాయత్రి, ప్రశాంతి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా 24 మందికి 19,66,026 రూపాయల నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు శంచరామయ్య, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, కిషోర్ నాయుడు, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో సీఎంఆర్ చెక్కులు 10వ విడత గూడూరు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 19,66,000 రూపాయల చెక్కులు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహాయంతో ఈరోజు నా గూడూరులో ఉన్నటువంటి 24 మందికి ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 1,49,93,876 రూపాయలు ఈరోజు ఈ చెక్కుల్ని పంపిణీ చేశాం. చాలా సంతోషంగా ఉంది. గూడూరు కనెక్షన్స్లో మొన్నే ఒక 3 రోజుల క్రితం చెక్కులు పంపిణీ చేసాం. మళ్ళీ ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్నాం. మళ్ళీ కూడా ఆల్రెడీ పెట్టున్నాము. అవి కూడా త్వరలో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఇప్పుడు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నా, సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పార్టీలకు అతీతంగా ఇచ్చేదానికి మేము సుముఖంగా ఉన్నాం. ఎవరైతే పేదవాడు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడో వాళ్ళు వచ్చి మా పార్టీ ఆఫీసులో సంపాదిస్తే వాళ్ళు ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా కాకుండా పెద్ద అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే 5 లక్షలైనా 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా హాస్పిటల్లో కానీ ఇన్స్టిమేషన్ తీసుకొస్తే డైరెక్ట్ హాస్పిటల్కి. గూడూరులో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు నాయకులు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు బీజేవైఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. గూడూరు 1వ, 2వ పట్టణాలను కలిపే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉందని త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఫ్లైఓవర్, పంబలేరు వంతెన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు. గత 15 ఏళ్లు గడుస్తున్నా ఫ్లైఓవర్ వంతెన పూర్తి కాలేదన్నారు. దీంతో గూడూరులో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. నా పేరు గిద్దలూరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో. ఎందుకంటే దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఆగిపోయింది. దీనివల్ల గూడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలు అయితే చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే 2 టౌన్ 1 టౌన్కి వెళ్ళాలంటే ఒక అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదేవిధంగా రూట్లు మార్చారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయి. కనీసం ఇది 2003లో అప్పుడున్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు శంకుస్థాపన చేస్తే
కొంతవరకు నిర్మాణం చేసి ఆపేశారనమాట. మేము ప్రభుత్వాలను నిందించట్లేదు. దయచేసి గూడూరు ప్రజల కోసం, గూడూరు అభివృద్ధి కోసం అయినా కానీ ఆ యొక్క ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారిని కూడా కోరాము. దీనికి ఎందుకు ఆగిపోయింది, వెంటనే దీన్ని నిర్మించండి. గూడూరు ప్రజలకి చాలా అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. అది 1 టౌన్ 2 టౌన్ కలుపుతుంది. సో ఇది దయచేసి ఈ యొక్క గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, కిరణ్, నవీన్, మహేష్, ప్రసాద్, చైతన్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి వివిధ గ్రామాల నుండి వచ్చిన బాధితుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ నిర్ణీత కాల వ్యవధిలో అర్జీలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపీడీఓ నారాయణ, ఉప తహసీల్దార్ ప్రతాప్, ఏఓ నజిమున్నిసా, ఎంఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల్లో గూడూరు చిన్నారులు ప్రతిభ చాటారు. విజయవాడలో ది కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గూడూరు జిఎస్ తైక్వాండో క్లబ్ కోచింగ్ అకాడమీకి చెందిన సూర్య, అద్వైలు ప్రతిభ కనపరచడంతో వారిని పలువురు అభినందించారు. విజయవాడలో ది కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన తైక్వాండో పోటీల్లో గూడూరు జిఎస్ తైక్వాండో క్లబ్ కోచింగ్ అకాడమీకి చెందిన సూర్య, అద్వైలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపరిచారు. కొరిగి, పొంసెలలో ఇద్దరు ప్రతిభ చూపి బ్రోంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షకులు సోదింబాక నవీన్ మాట్లాడుతూ తమ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అందరూ అన్ని క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి మెడల్స్ సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా విజయవాడలో కూడా పోటీ ప్రదర్శనలో తమ తైక్వాండో విద్యార్థులు సూర్య, అద్వైలు అద్భుతమైన ప్రదర్శనలు చేసి బ్రోంజ్ మెడల్ సాధించడం గర్వకారణంగా ఉందని ఆయన వివరించారు. లయన్స్ క్లబ్ల ద్వారా పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని పిఎంజేఎఫ్ లయన్స్ ఎం ఉపేంద్ర సూచించారు. గూడూరులో జరిగిన లయన్స్ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, గూడూరు టౌన్ క్లబ్, గూడూరు వెస్ట్ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన నూతన కార్యవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యుల ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పిఎంజేఎఫ్ లయన్ ఎం ఉపేంద్ర మాట్లాడుతూ లయన్స్ క్లబ్ల ద్వారా పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నూతన కార్యవర్గం ముందుకు సాగాలని, సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. సో మనకు ముందు క్లారిటీ, వ్యాపారస్తుడు క్లారిటీ ఉండాలి. మనకు కూడా క్లారిటీ, మనం చేయగలిగిన పనులు రెండే. ఈ ప్లాట్ఫామ్కి ఏమైనా చేయాలి లేదా సమాజానికి అనేక రకాలు ఉన్నాయి చేయడానికి. కానీ ఈ ప్లాట్ఫామ్కి చేసేది మాత్రం 2 రకాలు. ఒకటి, మన ప్లాట్ఫామ్ని గట్టి చేసుకోవడానికి మన మెంబర్షిప్లు పెంచుకోవడం, మన యొక్క క్లబ్స్ను పెంచుకోవడం, ఈ 2 విషయాలు. రెండో విషయం మన యొక్క ఫౌండేషన్ గట్టి చేసుకోవడం. సో ఈ 2 పనులే మెంబర్షిప్ ద్వారా కానీ క్లబ్స్ ద్వారా కానీ మన యొక్క. ఇంకా పలువురు మాట్లాడారు. లాస్ట్ ఇయర్ నేను సెక్రటరీగా ఉండి చాలా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో ఈ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇందాక ముందుగా చెప్పినట్టు పెద్దలు సోషల్ మీడియా గురించి, ఫోకస్ ఆన్ గోల్ గురించి చెప్పారు. నేను వాటిలో ఎప్పుడు ముందుగానే ప్రణాళికబద్ధంగా ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఒక 3 మెంబర్స్ ని నేను కొత్తగా జాయిన్ చేశాను. ఈ లయన్స్ క్లబ్ లో జాయిన్ చేయడానికి నేను ఎవరిని ఒక్కరిని కూడా నేను అడగలేదు సార్, మీరు జాయిన్ అవ్వండి. సేవ, స్నేహం మన 2 కళ్ళని చెప్తుంటాము. కాబట్టి మన క్లబ్ లో సేవ ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి, స్నేహం ఉందా లేదా పరీక్షించుకోవాలి. సేవ ఉన్నది అని అంటే ఏందయ్యానంటే, ఎవరో మన క్లబ్లో ఒక లైన్ మెంబర్ యొక్క తండ్రి గారు, తాతగారు చనిపోతే ఆయన కర్మ రోజు, ఆయన తద్దినం రోజు, ఆయన సెరమనీ రోజు అన్నదానం చేస్తూ ఉంటే దాని వెనక పోయి లయన్స్ క్లబ్ బ్యానర్ కట్టుకొని నేను ఈరోజు ఒక కార్యక్రమం చేశానని చెప్పుకోవడం సేవ కానే కాదు.
జరుగుతున్న సేవకు మన బ్యానర్ కడుతున్నామా, మనం బ్యానర్ కట్టి మనం సేవ చేస్తున్నామా, మనం తర్కించుకోవాలి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సేవకు బ్యానర్ కట్టుకోవడం అలవాటైంది. జరుగుతున్న సేవకు బ్యానర్ కట్టుకోవడం ఎవరిని ఉద్ధరించేదానికోసం? అంటే నువ్వు పేరు కోసం సేవ చేస్తున్నావు. ఈ క్లబ్కి ఏర్పాటు కోసం కృషి చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతమంది మనకి సేవ చేస్తున్నారు ఇంత చిన్న ఊళ్ళో, రియల్గా చాలా గ్రేట్. ఈ సంవత్సరం లయన్స్ ఇంటర్నేషనల్ స్లోగన్ లీడ్ టు సర్వ్, సర్వ్ టు లీడ్. ఎంత సర్వీసెస్ చేస్తే మనలో అంత లీడర్షిప్ కూడా డెవలప్ అవుతుంది. లీడర్షిప్ వల్ల ఎక్కువ సర్వీసెస్ కూడా వస్తాయి. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈ గోపాలకృష్ణ, ఇన్స్టలేషన్ అధికారి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ బి శ్రీనివాస్, పీడీజీ ఎం గౌతమ్, డాక్టర్ ఎం విరూపాక్షరెడ్డి, సెకండ్ వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ వి రావు, పీడీజీ వై అమృతవల్లి, ఫాస్ట్ జోన్ చైర్మన్ గురునాథం, రూపేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మురళీనాయుడు, మురళీరాజు, నూతన కార్యవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం కమ్మవారిపల్లికి చెందిన హర్ష చౌదరి పెల్లేటి వెంకటేశ్వర నాయుడు ఒకరేనని, అతనికి టీడీపీలో సభ్యత్వం కానీ పార్టీతో సంబంధాలు కానీ లేవని మండల టీడీపీ నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నయారా పెట్రోల్ బంక్ యజమాని పెల్లేటి వెంకటేశ్వర నాయుడు పేర్కొన్నారు. సైదాపురంలోని సొసైటీ అధ్యక్షుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో కూడా ఆయన పైరసీలు చేస్తూ అధికారులను ఇబ్బంది పెట్టించాలని సూచించారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు దశయ్య నాయుడు, కేపీ రాజు, వరిగొండ సురేంద్ర, కోటయ్య నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, వెంకటకృష్ణంరాజు, గంగాధర్, చందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం పంచాయతీలో కమ్మూరిపల్లిలో టీడీపీ నాయకులు కొంత కన్ఫ్యూషన్ లో ఉన్నారు. వెంకటేశ్వర నాయుడు, పల్లెటి వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి టీడీపీ నాయకుడు. గద్దలతిప్ప అనే ఏరియాలో సర్వే నంబరు 793లో కొంత నిమ్మ చెట్లు వేయడం అవన్నీ జరుగుతాయి. కానీ దాని మీద ఏదో టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని చెట్లు తీయించారనే అపోహ వచ్చింది. టీడీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ పార్టీ ఇప్పుడు కూడా పేదలకు సహాయం చేసే పార్టీ కానీ పేదలను ఇబ్బంది పెట్టే పార్టీ మాత్రం కాదు. అలాగే మా వెంకటగిరి శాసనసభ్యులు గౌరవ రామకృష్ణ గారికి కూడా సమస్యతో ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు దాన్ని మేము అందరం కూడా ముక్త కంఠంతో అందరం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి అది లోతుగా తెలుసుకొని కోర్టు డైరెక్షన్ వచ్చిందా ఏంటనేది తెలుసుకొని ప్రశ్నించుంటే బాగుండేది. అలా కాకుండా టీడీపీ నాయకులకి ఇది కొంత సంబంధం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి అపోహలు మాత్రం సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. టీడీపీ పార్టీకి ఎప్పుడు కూడా ఇటువంటి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ అవసరమైతే మా గురువు రామకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు వాళ్ళకి హెల్ప్ చేస్తారే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను. సైదాపురం మండలం సైదాపురం గ్రామ పంచాయతీలోని మొలకపుల రెవెన్యూలో 793 సర్వే నెంబర్లో 114 ఎకరాలు ల్యాండ్లో 42 ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు, చౌక, జామలు తదితర పంటలు వేసుకోవడం జరిగింది. ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం, హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది. చూడండి, రామ్కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి. నిన్న రామ్కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు, ఇంకొకరితో కూడా ఉన్నాడు, ఆయనే చెప్పడం జరిగింది. కక్ష సాధింపు లేకుండా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. పెళ్లకూరు మండలం సిఎన్పేట, చెంబేడు, అర్లపాడు, పునబాక తదితర గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయశ్రీకు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రోజు మీ అందరినీ ఓట్లు అడిగి గెలిపించండి, గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము చేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ఈరోజు సూపర్ 6లో భాగంగా మేము ఏవైతే చెప్పామో మొట్టమొదటిగా పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో 2000 చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళు 3000 1000 రూపాయలు పెంచి 3000 ఇస్తానని 4 సంవత్సరాలకి వాళ్ళు 3000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 3000 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ మాట మీద కట్టుబడి 1000 రూపాయలు ప్రచారం నుంచి ఏప్రిల్ నుంచి మేము ప్రచారం మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా 1000 రూపాయలు పెంచి మొట్టమొదటి నెలలో అవ్వాతాతలందరికి కానీ ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల మనం 4000 రూపాయలు మీ అందరికీ పెన్షన్ అందజేస్తున్నాం. అలాగే వికలాంగులకి గతంలో 3000 ఉన్న పెన్షన్ని దాన్ని రెట్టింపు చేసి ఈరోజు 6000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా కిడ్నీ సమస్య ఉన్న, పెరాలసిస్ పేషెంట్లు ఉన్న, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు అండగా నిలబడుతూ 10,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నారు. అలాగే పుట్టినప్పటి నుంచి పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందజేస్తున్నాం. మన సూలూరుపేట నియోజకవర్గంలోనే నెలకి 17 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 50 మందికి పైగా కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడంతో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్ సిపిఎం కార్యదర్శి కొండా ప్రసాద్ ను కూడా అరెస్టు చేయడంతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఎరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గోవిందు చిన్నవేమయ్య, సుబ్బమ్మ, వారి కుమార్తె వెన్నెల మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయం పెంచేందుకు ఆధునిక యంత్రాలను అందిస్తున్నాం.
గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రైతులకు డ్రోన్లు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వం అందించే రుణాలను రైతులకు సకాలంలో ఇవ్వాలి. గూడూరు 24 సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన నూతన అధ్యక్ష డైరెక్టర్ల పదవీ బాధ్యతల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో రోటరీ క్లబ్ ఎన్ఎస్ఎన్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రతినిధులు, విద్యార్థినీలు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.